సర్కిలే ఉంటుంది కానీ జెండా సర్కిల్ ఎప్పుడు కాదు. ఎందుకంటే ఆయన ఈ ఎమ్నూరికి పుట్టి నుంచి మా పేరు రానికే మాచన్ సోమప్ప అంటారు. తర్వాత నెక్స్ట్ బివి మోహన్ రెడ్డి గారు అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్నూరును బాగా డెవలప్ చేసింది మాచాన్ సోమప్ప అయితే సొసైటీకి అన్నీగా రోడ్లు మంది గ్రోతింగ్ అని చేసింది మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు జయనేశ్వర రెడ్డి గారి సర్కిల్లో ఒక జెండా ఇది పెడితే మాత్రాన మాచాన్ సోమప్ప పేరు ఎప్పుడు కనుమరు కాదు. మున్సిపాలిటీలో కూడా మేము పెడుతున్నాం. నడిబొడ్డున సోమప్ప గారి విగ్రహం ఉంది. అది సోమప్ప సర్కిల్గా ప్రసిద్ధి చెందింది. మళ్ళీ ఈరోజు ఎమ్మిగనూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కావడం వలన పట్టణాన్ని సుందరీకరించేటువంటి భాగంలో అనేక మార్పులు చేర్పులు చేస్తూ పోతుండడం జరుగుతుంది. ఇది సహజం. అదేవిధంగా పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి సోమప్ప సర్కిల్లో జాతీయ జెండాని గౌరవిస్తూ గౌరవార్థము ఎమ్మిగనూరు నడిబొడ్డున సోమప్ప సర్కిల్లో జాతీయ జెండా పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు కొందరు ముఖ్యంగా కోనేరు నాగేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు వక్రీకరిస్తూ జాతీయ జెండా అక్కడ పెడితే జెండా సర్కిల్గా అందరూ పేర్కొంటారు, సోమప్ప సర్కిల్ అని పేరు పోతుంది అని అవివేకంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు వాస్తవానికి నిన్న ఈరోజు రేపు రాబోయే జనరేషన్ రాబోయే జనరేషన్ కూడా సోమప్ప గారి పేరును మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే స్థాయిలో ఆయన కువైట్ దుబాయ్లో కూడా ట్రాన్స్పోర్ట్ నడిపినటువంటి వ్యక్తి. పద్మశ్రీ అవార్డు అందుకోసం ఆయనకు వచ్చింది. ఎమ్మిగనూరు ప్రసాద్గా ఒక పథకం ప్రకారం జయనాగేశ్వర రెడ్డికి వీవర్స్ ఉన్నటువంటి పట్టు ఆయనకున్నటువంటి ఆదరణని ఓర్వలేక వారి నుండి నాగేశ్వర రెడ్డి గారిని దూరం చేయాలనే ఒక కుట్రకి తెరలేపి చేనేత నుండి తెలుగుదేశాన్ని నాగేశ్వర రెడ్డిని దూరం చేయాలనే ఒక దుష్ట తలంపుతో కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇలాంటి చవట సన్యాసి మాటలు మాట్లాడుతున్నాడు. బాబు కోనేరు, ఒక విషయం గుర్తుపెట్టుకో, నీవు ఒక కోవర్ట్, నీవు ఏ పార్టీకి తొత్తువై ఏం ప్యాకేజ్ తీసుకుని పెట్టినావో ఏమో. మరి ఇటువంటి కుట్రలు చేసి ప్రజల మధ్యన, ముఖ్యంగా కులాల మధ్యన, అందుకంటే ముఖ్యంగా చేనేతల మధ్యన నీవు విభేదాలు సృష్టించాలనే నీ ప్రయత్నము నడవదు, అది సఫలము కాదు. ఎందుకంటే చేనేతలు అంటే బీవీ కుటుంబం అంటే చేనేతలు ఈరోజు నిన్న మొన్న రేపు రాబోయే తరం కూడా చేనేతలు నాగేశ్వర రెడ్డి కుటుంబం వెంట బీవీ కుటుంబం వెంట ఉంటారు. ఈ విషయం నీకు తెలుసు. కాబట్టి చేనేతలను దూరం జాతీయ జెండా అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక కుట్ర పద్ధతిలో మాట్లాడుతున్నావు. మూర్ఖుడా, అది తప్పు. జాతీయ జెండా సోమప్ప పక్కన నిలబడితే సోమప్ప గారు 100 అడుగులు కాదు 200 అడుగుల శిఖరాన్ని అందుకునేటువంటి కీర్తిని సాధిస్తాడు. జెండా పక్కన ఉండడం గౌరవమా? అదే గౌరవమా? వైడబ్ల్యూసిఎస్ మూతబడింది. సోమప్ప గారికి మసకబారిందా? వైడబ్ల్యూసిఎస్ తరఫున సోమప్ప గారు వ్యూవర్స్ కట్టించిన ఇళ్లలో 90% ఈరోజు చేనేతేతరులు ఉన్నారు. అక్కడ ఆయన పేరు పోయిందా? ఈరోజు హెచ్పిఎస్ కాలంలో నువ్వు కూడా ఉంటున్నావు. ఎవరో హెచ్పిఎస్ కాలం తీసుకొచ్చింది సోమప్ప గారు. నువ్వు మర్చిపోయావా? ఇంకోటి మర్చిపోయారా? కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు కూతలు, తప్పుడు అభియోగాలు. నీవు కుట్ర పద్ధతిలో ఓ పార్టీకి అమ్ముడు పోయి వారికి మేలు కూర్చే విధంగా చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదని అందరికీ. కొండ నరసప్ప, ఎమ్మిగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్. ఈరోజు నిన్నటి రోజున కోనేరు నాగేంద్ర ప్రసాద్ గారు సోమప్ప సర్కిల్ పేరు మారిపోతుందని, జెండా సర్కిల్గా పేరు కాస్తుందనే విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేసినందుకు మీరు పత్రికా ప్రకటనను మేము పత్రికా విలేకరుల ద్వారా ఖండిస్తున్నాం. ఆ విషయాన్ని ఎందుకంటే కఠోరమైన శ్రమ, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ పేద ప్రజల సేవ అంకితభావంతో ఉండి చేనేత కార్మికులకు నాయకుడిగా, రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామికవేత్తగా పేరొందిన పద్మశ్రీ మాచాన్ సోమప్ప గారికి 1954లో రాష్ట్రపతి సన్మాన గ్రహీతల తొలి జాబితాలో సోమప్ప గారి పేరు చేర్చబడింది. ఆ రోజు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పట్టణ సుందరీకరణలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఈ సోమప్ప సర్కిల్లో 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఓ సంకల్పంతో ఉన్న విషయం వాస్తవమే. కాకపోతే ఈరోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి
మా చేనేత సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈరోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే హాస్యాస్పదకంగా ఉంది. ఎందుకంటే వర్ధంతికి ఏనాడు కానీ సోమప్ప గారి వర్ధంతికి దండేసిన రోజు లేదు, జయంతికి ఒక టెంకాయ కొట్టిన రోజు లేదు. ఈరోజు సోమప్ప దండి గారి విగ్రహాన్ని ఏదో చేస్తున్నట్లు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నేరు నాగేంద్ర ప్రసాద్ గారి విధానం ఎట్టుందంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పేసి దాన్ని ప్రజలు కూడా నమ్మబలికే విధంగా 3 కాళ్ళను ఎక్కిరించి ప్రజలు నమ్మబలుకుతున్నారు. కాకపోతే కోనేరు నాగేంద్ర ప్రసాద్ వాక్యం ప్రజలు ఎవరు నమ్మరు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు కౌన్సిలర్గా ఉండి పార్టీ నుంచి బహిష్కరించిన రోజు నీకు వీవర్స్ కాలనీలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజే నిన్ను ప్రజలు నమ్మలే, మీరు ఓడిపోయినారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు పట్టణాభివృద్ధికి అన్ని విషయాలు మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.